హాయ్ అండి. ఈరోజు మేమైతే కేరళ స్పెషల్ కలకప్పం స్వీట్ అయితే రెడీ అయితే చేస్తున్నాం. అది చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం రండి. ఇంకా మా జెస్సీ చూసిన ఈ స్వీట్ని అయితే ఖచ్చితంగా రెడీ చేద్దాం మమ్మీ, నువ్వు ఖాళీ వీడియో తీయి నేను ట్రై చేస్తా అని అన్నది. ఇంకా సరేలే, వేస్ట్ అయితే వేస్ట్ అవుతుంది, ఒకవేళ కుదిరితే అయితే అందరం తింటాం కదా అన్నట్టు ట్రై అయితే చేస్తున్నాము. ఇంకా స్వీట్ అయితే ఎలా వస్తుందో చూడాలి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, ముందుగా 2 గంటల ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యం, ఇలాచీలు 4, 2 స్పూన్ల అన్నం వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం తురుమునైతే వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఆ బెల్లం వాటర్ని అయితే మనం దోశ బ్యాటర్లో వేడిగా ఉన్నప్పుడే ఒక జాలీలో వేసి వడకట్టుకొని, ఎలాంటి చెత్త ఏం లేకుండా వడకట్టుకొని దోశ బ్యాటర్లో అయితే వేసి ఉండలు లేకుండా మంచిగా కేక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు కట్టకూడదు, వేడిగా ఉన్నప్పుడు ఉండలుగా అవుతుంది కదా. ఇలా జాలీలో వేసుకొని వెంటనే మనం ఈ వడకట్టిన ఈ బెల్లం తరుగునైతే ఈ దోశ బ్యాటర్లో వేసి మంచిగా కలుపుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ సోడా వేసుకొని మంచిగా ఇలా దోశ మిశ్రమంలానే కలుపుకోవాలి. ఇంకా నెయ్యి మన రుచికి సరిపడినంత వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత కుక్కర్లో, ఇంకా ఇనుప కడాయిలో కూడా వేసి చేస్తున్నారు కానీ నేనైతే కుక్కర్లో వేసి చేస్తున్నాను. కేక్లా వేసి చేస్తే బాగుంటుందని ఇలా వేసి చేస్తున్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను అయితే మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ కొబ్బరి ముక్కల్లో ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం బియ్యం పిండి మిశ్రమాన్ని అయితే వేసుకొని కుక్కర్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో 15 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి. కొన్ని వీడియోస్లో అయితే 30 మినిట్స్ అని చెప్తున్నారు కానీ 30 మినిట్స్ పెడితే మాడిపోతుంది అంట. మేమైతే ఒక 20 మినిట్స్ అయితే పెట్టాము. 15 మినిట్స్లోనే తీసేస్తే బాగుంటుంది. ఇలా విజిల్ లేకుండా కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. ఒక 15-16 మినిట్స్ లోపే పెట్టుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఎలా వచ్చిందో. సో ఇంకా 10 మినిట్స్లో అయితే నా కలకప్ప స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. అది మంచిగా వస్తుందా ఎట్లా వస్తుందో చూద్దాం. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని అయితే ఓపెన్ చేసే ముందు విజిల్ లేదని సేఫ్టీ కోసం అయితే ఇలా చల్లనీళ్ళు పోసి కుక్కర్ మూత పైన ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను అయితే ఓపెన్ చేసి ఇలా అయితే కుక్కర్ని బోర్లో వేసి చపాతీ కర్రతో కొడితే మొత్తం కేక్ అంతా లూజ్ అవుతుందంట. కేక్ అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది, మాకైతే చాలా నచ్చింది. స్వీట్ అయితే రెడీ అయింది. ఎట్లా వస్తుందో అనుకున్నా, చూడడానికి అయితే చాలా ఫ్లఫీ అయితే వచ్చింది. టేస్ట్ చూసి చెప్తా మళ్ళా. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా వస్తుందని అనుకోలేను నేనైతే. సో ఈ కేక్ని అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.